గౌరవనీయులు ఎస్పీ మహబూబ్ నగర్ జానకి మేడం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు రోడ్డు భద్రతకు సంబంధించి రోడ్డు యాక్సిడెంట్స్ నివారణ కోసము తనిఖీలు జరిగింది. అందులో భాగంగానే మేము సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్లు ఇలాంటి వాటిలో పోస్టులు ఈ బైక్ రేసింగ్కి సంబంధించి స్టంట్స్కి సంబంధించి పెట్టిన వాటిని పరిశీలించి కొన్ని గుర్తించడం జరిగింది. వాళ్ళని పిలిపించి ఆ అబ్బాయిలు మైనర్ ఉన్నారు, దాంట్లో మేజర్ ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులను లోకల్ కార్పొరేటర్స్ను కూడా పిలిపించి ఈరోజు వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. డివిజన్ నెంబర్ 39 కార్పొరేటర్ సిరాజ్ ఖాద్రి, 36 కార్పొరేటర్ మోనప్పగుట్ట శేఖర్ వీళ్ళ సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడి పిల్లలు విధంగా ఈ స్టంట్స్ రేసింగ్స్ అవన్నీ కూడా చేస్తున్నట్టు సోషల్ మీడియా మేము తనిఖీ చేస్తే దాన్ని పర్యవేక్షిస్తే తెలిసింది. వాళ్ళ సహాయంతో ఆ పిల్లల్ని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కార్పొరేటర్ శేఖర్ గారి సమక్షంలో వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చలాన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. మళ్ళీ కాకుండా చూసుకోవాలని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది, లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయి. ఇందు మూలంగా మేము తల్లిదండ్రులకు పెద్దలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపడానికి, బైకులు నడపడానికి పర్మిషన్ ఇవ్వకూడదు, అలో చేయకూడదు. వాళ్ళను మేజర్ అయినా సరే వితౌట్ హెల్మెట్ పిలియన్ రైడర్ కానీ హెల్మెట్ లేనిదే బయటికి వాహనాలను తీసుకొని పోకూడదు. రాత్రి సమయాల్లో వాళ్ళని వారించాలి, తీసుకుపోనీయకూడదు. బైక్స్ ప్రయాణాన్ని వాళ్ళు నిరాకరించాలి, తీసుకుపోనీయకూడదు, నడపనీయకూడదు, అలో చేయకూడదు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ ప్రమాదకరమైన డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, స్టంట్స్ చేయడం, రేసింగ్ చేయడము, ఇంకా సౌండ్ పొల్యూషన్, సైలెన్సర్లను మాడిఫై చేసి తీసేసి నడుపుతూ ఉంటారు. దాంతో చాలామందికి ఇబ్బంది కలుగుతుంది, ప్రమాదాలు కూడా జరగవచ్చు. అలాంటి బైక్స్ ఉన్నట్టయితే మీ పరిసరాల్లో వాటిని గుర్తించి ఆ సమాచారాన్ని మాకు ఇవ్వాలి, పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి వారి వివరాలను మేము గోప్యంగా ఉంచుతాం. ఇది సమాజ హితం కోసము, ప్రమాదాల నివారణ కోసం, రోడ్డు ప్రమాదాల నివారణ కోసము, రోడ్డు భద్రత కోసము, మీ మంచి కోసము. కాబట్టి అందరూ చేయూతను అందిస్తారని చెప్పి కోరుతున్నాను. 2 టౌన్ ఇన్స్పెక్టర్.